ఫ్యామిలీ లేకపోయినా కూడా నెక్స్ట్ మన లైఫ్‌లోకి వచ్చే వాళ్ళే ఫ్యామిలీ అవుతారు. అవునవును. సో, ఈ లవ్ స్టోరీస్ ఇలాంటివేమైనా ఉన్నాయా? లవ్ స్టోరీస్ ఇప్పుడు రీసెంట్‌గా 1 ఇయర్ నుంచి సార్. 1 ఇయర్ నుంచి ఉందా? అవును. అవును సార్. ఎవరు? ఇంకా రివీల్ ఏం చేయలేదు సార్. అంటే అంటే ఇండస్ట్రీ వోళ్ళా? లేదు లేదంటే సార్. లేదు. లేదు. హ్మ్. ఇంట్లో కొంచెం చెప్పడానికి ఇంకా టైం లేదు. సో, ఇంకా హ్మ్. 1 ఇయర్‌లో ఎలాగో పెళ్లి అయిపోతది అనుకుంటాను సార్. హ్మ్. హ్మ్. అప్పుడు పెళ్లి నేను చేసుకుందామని ఇంకా. అవును సార్. అవును. హ్మ్. ఎందుకు కెరియర్ అందులో కెరియర్ సెట్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకుంటే ముందే పెళ్లి చేసుకోవడం ఎందుకు? ఆహ్, ఫ్యామిలీని మిస్ అవుతున్నాం ఆ అది ఫీలింగ్‌లో. కరెక్ట్ సార్. హ్మ్. కెరియర్ ఓకే. కెరియర్ ఒక సైడ్ పెడితే నాకని ఎవరున్నారు సార్? నేనిప్పుడు ఇలా కష్టపడుతున్నాను. హ్మ్. సో, నేను ఎవరి కోసం కష్టపడాలి? సో, నాకు నా ఫ్యామిలీ ఎవరైనా ఉంటే, సో, ఇప్పుడు నాకు కెరియర్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మంచిగా అవుతదని నాకొక యెస్. నమ్మకం సార్. హ్మ్. నాకింకా ధైర్యం ఓకే. హ్మ్. నాకింకా ఎవరైనా మంచిగా చెప్పి, ఇంకా ధైర్యం చెప్పి కెరియర్ చూసుకోవచ్చు అని నాకొక ధైర్యం కాబట్టి చేస్తున్నాను. హ్మ్. మరి ఈ 'తేజస్వితో' లవ్ ఏంటి? అది ట్రాక్ వరకేనా? అది సెట్స్ అయ్యో! మీదకెళ్ళలేదా? జస్ట్ ప్రాక్టీస్ వరకే అయిపోయిందా? అయ్యో! సార్. 'ఢీ13లో' ఆ సాంగ్ క్లిక్ అయింది కదా సార్. హ్మ్. ఆ సాంగ్ నుంచి తర్వాత మేమిద్దరు ఏ సాంగ్ చేసినా అది చాలా క్లిక్ అవుతుంది. హ్మ్. సో, దాన్ని కాబట్టి ఆడియన్స్ అలా అనుకున్నారు అంతే. హ్మ్. అదే నేను, తేజస్విని గారు ఒక మంచిగా ఫ్రెండ్. సాంగ్ వచ్చినప్పుడు సాంగ్‌తో పాటు మంచిగా మాట్లాడుకొని ఇలా చేయాలని అంతే. ఇంకా మీరనుకున్నట్టు ఏం లేదు ఏ సార్. ట్రాక్‌లు ఏం ఏ లేవు. జస్ట్ ట్రాక్ అది లేదు. స్క్రిప్టెడ్. ఓన్లీ ఆడియన్స్ ఎంటర్‌టైన్ చేయడం వరకు. ఆడియన్స్ కోసం ఎంటర్‌టైన్ చేస్తాం అంతే సార్. హ్మ్. హ్మ్. కానీ ఎప్పుడన్నా ఈ కలర్ వల్ల బాధపడిన సందర్భాలున్నాయా? కలర్ ఉంటే బావుండేది. మనకు త్వరగా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఈ పాయింట్లు ఎప్పుడన్నా అనుకున్నావా? అవునవును సార్. ఒక 2, 3 టీవీ షో‌లోనే అన్నారు. హ్మ్. డాన్స్ మాత్రం చేస్తే సరిపోదు. ఒక అమ్మాయి పక్కన నించాలంటే ఒక కెమెరా ఫేస్ ఉండాలి. కలర్ ఉండాలి. అలా ఇలా అని మాట్లాడి పంపించారు. ఒక 2, 3 టీవీ షో‌లో అలానే అయింది. అప్పుడు అనుకున్నా, అది నా తప్పు ఏం కాదు కదా సార్. హ్మ్. డాన్స్ చేయలేదంటే నేను ఒప్పుకుంటా. కానీ వాళ్ళకి ఎలా కంటెంట్ కావాలి అనేది కూడా కరెక్టే కదా! హ్మ్. కానీ ఇప్పుడు అది ఏమో అర్థం కాలేదు. హ్మ్. కలర్ మాత్రం ఇంపార్టెంట్ కాదు. లారెన్స్ మాస్టర్ ఆల్రెడీ ప్రూవ్ చేశారు. మాస్టరే సార్. హ్మ్. కానీ ఇక్కడ సార్ కలర్ కాకుండా హ్మ్. ఇక్కడని కాదు సార్. నేను కన్నడ షోలో చేసినప్పుడు సరే, ఇక్కడైనా సరే కలర్ కాకుండా ఒక 2, 3 షో మాత్రమే నాకలా అయింది. కలర్ కాకుండా ఇక్కడ మంచి టాలెంట్ ఉంటే చాలు. నీకు టాలెంట్ ఉందా? నీకు ప్రూవ్ చేస్తావా? నీకు సపోర్ట్ ఉంటది అనేది నేను ఇక్కడ నేర్చుకున్నాను సార్. హ్మ్. అది నాకు చాలా హ్యాపీ. హ్మ్. కానీ కలర్ ఉన్నా లేకపోయినా వన్స్ ఫేమ్ వచ్చేసిన తర్వాత హ్మ్. మల్టిపుల్ అమ్మాయిలు వచ్చేస్తారు లైఫ్‌లోకి. అవును. వాళ్ళే ఫోన్ చేయడం, వాళ్ళే మాట్లాడడం, అవును. కలుద్దాం అని చెప్పడం. ఎందుకంటే ఫేమ్ ఉంది. హ్మ్. తిరిగితే మనకు కూడా ఫేమ్ వస్తది అనే పాయింట్‌లో చాలామందొస్తారు. హ్మ్. నువ్వు సెలెక్ట్ చేసుకున్న అమ్మాయి హ్మ్. సెలెక్ట్ చేసినప్పుడు ఈమె నాకు కరెక్ట్ హ్మ్. అని ఎందుకు డిసైడ్ అయ్యావు? నీ లవ్ స్టోరీ ఏంటసల? అసల లవ్ స్టోరీ చెప్పాలంటే సార్ ఆహ్, అమ్మాయి క్యారెక్టర్ ఎలా అంటే ఆహ్, నేను ఫ్యాన్ అమ్మాయికి. అంటే ఆ అమ్మాయికైనా సరే, ఆ ఫ్యామిలీకైనా సరే, నా దగ్గర ఇప్పుడు నేను ఫేమ్‌లో ఉన్నాను కదా సార్! రేపు నాకు ఈ ఫేమ్ పోతే నన్ను ఒకేలాగా చూస్తారు వాళ్ళు అని ఓకే. నాకొక ఎలా అనిపించింది? అంటే ఇప్పుడు ఫేమ్‌లోనే ఉన్నావు కదా! మరి. అవును. అవును. లేకుండా ఏం లేవు కదా! అంటే ఎలా నా అనిపించింది? అమ్మాయి నాకు అంత సపోర్ట్ అంట. ఓకే. అలా ధైర్యం చెప్పేది గానీ, హ్మ్. ఫస్ట్ చెప్పిన అదే మాట నేను. హ్మ్. ఈ ఈ ఫేమ్ ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ నన్ను ఒకేలాగా చూసే అమ్మాయి అంటే నాకు అలా అనిపించింది నా మనస్ఫూర్తిగా. సో, హ్మ్. అందుకోసమే నేను ఒప్పుకున్నాను సార్. హ్మ్. ఎట్లా తను ప్రపోజ్ చేసిందా? మీరే లేదు ప్రపోజ్ సార్ చేసారా? నేనే. ఓకే. నేనే వెళ్లి డైరెక్ట్‌గా ఇంటికి చెప్పిన. వాళ్ళ ఇంట్లో చెప్పారు. ఇంటికి హ్మ్. చెప్పిన. సో, ఇంటికి చెప్పిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీలా మాట్లాడిన తర్వాత 1 వీక్ తర్వాత ఓకే చెప్పారు. 1 వీక్ ఆలోచించుకొని టైం తీసుకొని ఓకే. అవునవును సార్. హ్మ్. మరి పెళ్ళికెందుకు గ్యాప్ వస్తుంది? ఇప్పుడు కొన్ని వర్క్స్ ఈ కార్డ్ కోసం మీరు చెప్పినట్టు కొన్ని చిన్న చిన్న వర్క్ ఉన్నాయి. అదని అయిన తర్వాత చేసుకుందామని అనుకున్నాం. సో, హ్మ్. ఇప్పుడు రీసెంట్‌గా ఇంకో 1 ఇయర్‌లో అయిపోతుంది. హ్మ్. ఇంకో 1 ఇయర్‌లో హ్మ్. పెళ్లయిపోయి మంచి ఇప్పుడు ఫ్యామిలీ. అవును ఇప్పుడు సార్. ఈ ఫ్యామిలీని బాగా చూసుకోవాలింకా. అవునవునవును. పిల్లలు, ఫ్యామిలీ నెక్స్ట్. హ్మ్. మరి పేరెంట్స్‌ని ఎప్పుడు అడాప్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు? సార్ వాళ్ళ పేరెంట్సా? లేదంటే మళ్ళీ ఇంకెవరినైనా అడాప్ట్ చేసుకుందాం? లేదు సార్ నేను అదే ఎలాగో అది నా ఫ్యామిలీ. హ్మ్. సో, నాకు చిన్నప్పటి నుంచి ఏమి ఒక ఆశ అంటే లారెన్స్ మాస్టర్‌లాగా డాన్స్ మాత్రం కాదు. ఒక చిన్న ఈ రూమ్ సైజ్ అయినా ఒక అనాథాశ్రమం చేయాలి. నా ఓహ్! తరపు నుంచి ఒక ఇద్దరు ముగ్గురినే చూసుకున్నా కూడా నాకు హార్ట్‌ఫుల్‌గా అది నా అమ్మ లాస్ట్‌లో హెల్త్ బాలేదన్నప్పుడు నేను సరిగ్గా చూసుకోలేదు సార్. హ్మ్. అంటే ఆ పరిస్థితిలో ఉన్నాను నేను. దానికోసమైనా చూసుకోవాలి నాకు ఒక లాస్ట్ ఒక ఇష్టం. సో, అలా ట్రై చేస్తాను. అది దేవుడి దయ నుంచి ఎప్పుడు అవుతదో నాకు తెలీదు హ్మ్. సార్. ఏం జరిగింది మరి అమ్మకి? హెల్త్ ఇష్యూ అంటే? ఆహ్, అమ్మకేంటంటే సార్ కరోనా టైము. కరోనా టైంలో చాలా వేరే విషయంలో హెల్త్ ప్రాబ్లమ్ అయింది. సో, దానికి
నాకు కరెక్ట్‌గా హాస్పిటల్‌కి తీసుకోవడానికి పోవడానికి అవ్వకుండా, టాబ్లెట్ తీసుకోవడానికి అవ్వకుండా, మళ్ళీ కరోనా టైంలో బయట కూడా వెళ్ళడానికి అవ్వదు. ఏ పేషెంట్‌ని పోను. సో, ఆ సిట్యుయేషన్‌లో అమ్మకి చాలా క్రిటికల్‌గా ఇదయ్యాను. హ్మ్.